శంకరాచార్య భాష్య సహిత కఠోపనిషత్ ప్రథమాధ్యాయం ద్వితీయవల్లి 23వ శ్లోకం. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణీతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణీతే తనూగుం స్వాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యః న మేధయా న బహునా శ్రుతేన యమేవైష వృణీతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణీతే తనూగుం స్వాం. ఈ యొక్క శ్లోకం ఇంతవరకు కూడా యమధర్మరాజు నచికేతునికి విషయాలని ఓమిత్యేక అక్షరం అక్కడి నుంచి అతను ప్రారంభించుకుంటూ ఆ యొక్క ఆత్మస్వరూపము యొక్క స్థితిని, దాన్ని పొందిన ఉపాయాన్ని, అదేవిధంగా పొందగలం అన్నటువంటి విషయాన్ని ప్రస్తూకరిస్తూ వస్తున్నారు. అయమాత్మ ప్రవచనేన నా లభ్య. అయితే ఇక్కడ ఏమంటే, మనము ఏ స్థితిలో ఉండేటప్పుడు ఆ స్థితిని అనుసరించుకునే పైకి పోతూ ఉంటుంది. అందుకు ఏ స్థితి కలిగినంత వరకు ఆ స్థితిని పొందే ఉపాయాన్ని మాత్రం అవలంబించుకుంటూ వెళితే పై స్థితి చక్కగా కలుగుతూ ఉంటుంది. లేకపోతే అది ద్వంద్వార్థంగా గోచరిస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నా అందులో వృద్ధుడు ఉంటాడు, వయస్సులో ఉంటాడు, బాలకుడు ఉంటాడు, బాలుడు ఉంటాడు. అయితే ఆహారం మాత్రం 4కి ఒక్కటే సరిపడదు. బాలకునికి ఇచ్చిన పాలు అవి యువకుడికి అవే ఇస్తే సరిపోతున్నాయా 30 సంవత్సరాల వయసునికి? కాబట్టి తల్లికి 4 సమానమే. కానీ ఎవరికి ఏ ఆహారం ఇస్తే వారు వృద్ధిలోకి వస్తారో ఆ సమయంలో ఆ ఆహారాన్ని ఇవ్వాలి. అలాగనే గురువు కూడా శిష్యుడికి ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ బోధన కలిగిస్తే వారు ఉన్నతాభివృద్ధికి వస్తూ ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటారో అని దాన్ని చెప్పాలి. ఆ విధంగా ఇక్కడ కూడా అయమాత్మ ప్రవచనేన న లభ్యః. ప్రవచనం అంటే ఏమిటి? అన్నీ కూడా వచనాలు ఉంటాయి. సామాన్యంగా ఉన్నవని వచనాలు. కర్షేణ వచనం ప్రవచనం. అది ఎక్కడి నుంచి ఉత్పత్తి? దానినే భాష్యకారులు కూడా వేద స్వీకరణేన అన్నమాట. వేద స్వీకరణం అంటే వేదాధ్యయనాది ఇది. అంటే ఇవి వద్దని కాదు. ఇక్కడ ఇప్పుడు మొదటికి ఉదాహరణ చెప్పున్నాను. ఏ స్థితిలో ఉండేటప్పుడు ఎవరికి ఏ ఆహారం ఇస్తే ఆ గతిని పొందుతారో ఆ విషయాన్ని. అందుకని ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వేదాధ్యయనం చేయకుండా ఆ వస్తువు తెలియపడదు. వేదం అంటే ఏమిటి? ఉపనిషత్తులు వేదమే. వేదం యొక్క అంతిమమే వేదాంతం. కాబట్టి ప్రతి ఉపనిషత్తు ఒక వేదానికి సంబంధించిందే, కానీ విడివిగా ఉన్నవి కావు. కాబట్టి ఇది చెప్పినది ఇక్కడ విషయం ఏమిటి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఇది సూక్ష్మ విషయం చెప్తున్నారు. ఏ వాక్కులైతే పరమాత్మను వర్ణించడానికి వెళుతూ, వర్ణించడానికి అక్కడ తగినటువంటి రూపం కానీ ఏది కానీ వెనక్కి తిరుగుతున్నాయో, మనస్సు కూడా దర్శించడానికి వెళ్ళి దర్శించడానికి అక్కడ ఉంటే కదా. ఏదైనా వస్తువు ఉంటేనే మనస్సు దర్శిస్తుంది, కానీ వస్తువు లేనిది ఎప్పుడూ కూడా దర్శించదు. కాబట్టి కానీ మనసు శక్తి దాని నుంచే వస్తుంది, కానీ అది ఇది మాత్రం దర్శించడానికి సాధ్యము కాదు. అటువంటిది
కాబట్టి అది తెలుసుకోవాలంటే అధ్యయనం తప్పక ఉండాలి. అయితే ఇక్కడేమిటి మరి దాన్ని ఖండిస్తున్నారంటే ఇది నిర్వికార నిర్విషయమైన స్వస్వరూపాత్మ స్థితి కోసం. అది అంతవరకు ఏమైనా అవసరం. నావ ఎంతవరకు అవసరము అంటే నది దాటిన వరకు నావ అవసరం. మొదటి నావ వద్దు అంటే నది దాటగలమా? అలాగనే ప్రతిదీ ఎంతవరకు ఏది అవసరం అనేది అది మళ్ళీ గమనించుకుంటాను అని విరుద్ధమేమి కావు, అన్నీ ఆత్మతత్వం కోసం తెలిపినవి అన్నమాట. నాయమాత్మ ప్రవచనేన లభ్య, కేవలం వేదాధ్యయనం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పదానికి అర్థం తెలుసుకుంటాం. నలభ్య నా మేధయా. కాబట్టి ఇక్కడ మేధ అంటే ఏమిటి? మనకి గ్రంథార్థ ధారణ శక్తి ఉంటుందే మేధ. అలాగే ఏ విషయానికి ఎవరైతే ఆ యొక్క విషయాన్ని విషయీకరిస్తున్నారో దాని ఎందు వారికి ఆ ధారణా శక్తి ఉండడం మేధ. మనం మామూలుగా తెలుసుకోవడం గ్రంథార్థ ధారణా శక్తి మేధ అన్నమాట. ఈ విధముగా ఇక నా బహునా శృతేన, శృతం శ్రవణ్, బహుణ అనేకముగా శ్రవణేన వినినప్పటికీ కూడా నలభ్య చెప్తూ ఉన్నాడు. యం ఏవ ఏష వృణుతే తేన లభ్య. ఏష వృణుతే, దానిని పొందాలంటే కేవలము ఆత్మస్వరూప కాముకుడే ఉండాలంటే ఆత్మను పొందాలి అన్న కాముకుడు ఎవరైతే ఉంటున్నాడో అతని ద్వారా కానీ అది లభ్య. ఏనంటే అతని ద్వారానే యశ, ఈ యొక్క ఆత్మ ఉంది కదా, ఇది దేవుల ద్వారా ఎవరైతే కేవలము ఆత్మను పొందుతాము అన్నటువంటి జిజ్ఞాస సంపూర్ణంగా ఉందో అతని చేత ఇది సులభంగా లభ్య. తస్య ఏష ఆత్మ వివృణితే, అతనే ఆత్మ కూడా వరిస్తుంది. తను స్వామి అంటే తన స్వరూపమంతా కూడా అతనికి చూపెడుతుంది. తన స్వరూపమంతా అతనికి చూపెడుతుంది. ఎందుకు? ఎవరు దేనిని కోరుకుంటున్నారో ఆ వస్తువు వారికి లభ్యమైనప్పుడు ఆ వస్తువు యొక్క స్వరూపం కూడా వారికి చక్కగా గోచరమవుతుందని అర్థం. దానిని భాష్యకారులు చెప్తున్నారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు నా అయమాత్మ ప్రవచనేన అనేక వేద స్వీకరణేన లభ్య అని చెప్తున్నారు. అంటే నా ఇక్కడ అన్వయం చేసుకున్నా లభ్య అని. అయమాత్మ ప్రవచనేన అనే దానికి భాష్యకారులు రాసినటువంటిది వేద స్వీకరణేన. అంటే మనం ఏదైతే చదువుతున్నామో దాని అర్థాన్ని గ్రహించి దానికి ఆధారమైన వస్తువుని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా కేవలము చదువుకునే పోయినంత మాత్రంలో అది దొరకదు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది దొరకదండి. మనము ఏది చదువుతున్నామో దాని భావం తెలుసుకుంటూ ఆ భావం దేనికి అందించినది? ఆత్మక శరీరానికి రెండే ఎక్కడే ఉపన్యాసం చెప్పినా, ఎవరు మేధావంతులు చెప్పినా, ఎవరు చెప్పినా రెండింటిని గురించి చెప్తారు. ఒకటి ఆత్మ గురించి, రెండవది దేహం గురించి. కాబట్టి దీపక వెళ్ళిపోయాడు చెందొద్దు. ఏ విషయం వచ్చిందో ఆ విషయం పక్కన పెట్టడమే. దేహ విషయం దేహాన్ని తీసిను, ఆత్మ విషయం ఆత్మ విషయం. దేహం ఎలాగా అనిత్యమని తెలుసు కాబట్టి ఆ విషయాలు ఎందు మమత్వాన్ని తగ్గించుకుంటూ, ఆత్మ ఎలాగా నిత్యమని తెలుసు కాబట్టి ఆ విషయం ప్రీతి పెంచుకోవడం మన యొక్క ధర్మం అన్నమాట. అందుకు ఒక్కొక్కటి ఇక్కడ చెప్తున్నారు. మేధయ అంటే గ్రంథార్థధారణ శక్త్య. మేధ అంటే గ్రంథములో చదవడం కాదు, గ్రంథములో ఉన్న అర్థాన్ని అది ధరించినటువంటి శక్తి. ఎంతోమంది ధరించి కూడా ఉంటుంటారు, కానీ ఏ ధరించడానికి శక్తినిస్తుందో ఆ శక్తిని మాత్రం తెలుసుకోవడానికి ప్రయత్నము మనం చేయం. ఆ శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే తెలియబడుతుందా అనేది ఇప్పుడు అవసరం లేదు. అది ఇంకా పై స్థితికి వెళ్ళిన తర్వాత అది తెలియబడుతుందో తెలియబడదు మనం విచారించవచ్చు. అర్థమైందా? అదేమో తెలియబడింది కాదు. అదేమో ఆత్మ అనేది మనం ఎలాగైతే వస్తువుని సాధన చేస్తూ కొండను తయారు చేస్తున్నామో అది సాధన ద్వారా ఏమి పొందగల వస్తువు కాదు. అది పై విషయం.
ఇప్పుడున్న విషయాన్ని మనం విపులీకరించుకుందాం. కేన తర్హి లభ్య ఇత్యుచ్యతే. అయితే ఆత్మ ప్రవచనేనా కాదు, మేధ ద్వారా కాదు, శృతం ద్వారా కాదు, ఇంకా దేని ద్వారా మనకి లభిస్తుంది అని ప్రశ్నిస్తే ఏమేవ స్వాత్మానం ఏషః సాధక. ఈ సాధకుడు యం దేనిని స్వాత్మానం, స్వాత్మ అంటే తన యొక్క స్వరూపం అన్నమాట. కురునుతే అంటే ప్రార్థయతే. ఎవడైతే తన స్వస్వరూపాన్నే అభిలషించి దానినే కోరుతూ ఉంటాడో తేనైవ ఆత్మనా వరిత్ర స్వయం ఆత్మ లభ్యతే అంటే జ్ఞాయతే ఏవం ఇత్యేతత్. అతని ద్వారానే అది పొందబడుతుంది. అతని ద్వారానే ఆ ఆత్మతత్వం పొందబడుతున్నది. అంటే ఇక్కడ మనకేమిటి సారాంశం అంటే ఆత్మ కన్నా భిన్నమైనవన్నీ అనిత్యము తెలుసు. అనిత్యమునందు ఏమి ఇప్పుడు నిత్యత్వ బుద్ధి ఇందా చెప్పున్నారు అమ్మగారు ఆ విషయం ఏమి అనిత్యమునందు మనకి నిత్యత్వ బుద్ధి ఉన్నచైతే దానిని పట్టుకుంటూ మనం చనిపోయింది కాక ఇతరులు కూడా చనిపేస్తున్నాం. అందుకని ఇప్పుడు ఏది నిత్యము ఏది అనిత్యము ముందు డివైడ్ చేసుకోవాలి. దీన్ని నిత్యానిత్య వస్తువేకమని మనకి సాధన చతుష్ట సంపదలో ప్రప్రథమ వాక్యం. కాబట్టి నిత్యం ఏమిటి? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. అయితే జగత్తు అంటే ఏమి? నామరూపాత్మకం. జగత్తు మిథ్య. మిథ్య అంటే పూర్తిగా లేనిది కాదు. అంటే దాని అపేక్షంగా ఇప్పుడు ఇది మిథ్య అని చెప్పుకోవడం. సత్యవస్తువు అది త్రికాలంలో ఉంటుంది. ఇది ఒక కాలంలో ఒక కాలం ఉండదు కాబట్టి ఇది మిథ్య అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏది సత్యవస్తువు ఆ సత్య వస్తువు యందు ప్రేమ ఉండడం ముఖ్యమైనది. అది ఉండేటప్పుడు ఏమవుతుంది? దేని ఎందు ప్రేమ అంటే అదే సాక్షాత్కారం. ఇది సత్యం సత్యవస్తువు అనుకుంటాను ఈ సాక్షాత్కరుతుంటున్నాం. అయితే ఇది నిత్యమా? ఇది అనిత్యం. క్షణిక సుఖాలకు ఆశపడిపోయి ఏమి ఇందులో మనం కొట్టుకొని చస్తూ ఉన్నాం. అలా కాకుండా నిత్య వస్తువుని మనం పట్టుకుంటే శాశ్వత సుఖం. ఇందాక అందుకే అమ్మగారు కూడా చెప్పుకున్నాడు అభ్యుదయ నిశ్రేయస కాలు వస్తున్నాయంటే రెండింటిచ్చేది ఆత్మని. ఆ ఆత్మని పట్టుకుంటే ఏమే రెండు వస్తున్నాయి. ఇది పట్టుకుంటే ఇది దీంతో నాశనం అయిపోతున్నాం. అది పట్టుకుంటే అది వస్తువు ఉంది, ఈ సుఖాన్ని కూడా అనిపిస్తున్నాం. కాబట్టి ఆ విధముగా నిష్కామస్య ఆత్మానం ఏవ ప్రార్థయతే. నిష్కామస్య అందుకు నిష్కామ భావనతో ఉండాలని ఒకటి. ఆత్మ కూడా ఏమిటంటే ఏమి ఆప్తకాముడు, అతనికి కోరవలసింది ఏమీ లేదు. నిష్కామ అంటే మనము చేస్తున్నటువంటి యొక్క ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు మనకేమవుతుంది? పుణ్యపాప బంధములకు తగులుకోం. ఈ రెండు లేకపోతే మిగిలింది ఏముంది? ఉన్న స్వరూపం ఒక్కటే. అందుకని చెప్తే నిష్కామస్య ఆత్మానమేవ అంటే కామస్య నిష్కామశవులకి నిష్కామ అంటే కామరహిత పురుషులకు లేదా సాధకులకు ఆత్మానమేవ ప్రార్థయతే. ఆత్మను కూర్చే ప్రార్థిస్తున్నాడు, ఇంకో దాన్ని ప్రార్థించడు. ఆత్మన ఏవ ఆత్మ లభ్యతే. అది ఆత్మన ఏవ ఆత్మ లభ్యతే. ఇక్కడ రెండు ఉన్నాయి. రెండు ఆత్మలు ఉన్నాయా? భగవద్గీత ఏం చెప్పింది? ఉద్ధరేద ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. అంటే ఇక్కడ ఆత్మన అంటే అంతఃకరణ. దాని మనసు తీసుకున్నా బుద్ధి తీసుకున్నా పరిశుద్ధమైనటువంటి మనస్సు ద్వారా అథవా పరిశుద్ధమైన బుద్ధి ద్వారా ఆత్మ వస్తువు గ్రహింపబడుతుందని అర్థమైనమాట. అందుకు ఆత్మన ఏవ ఆత్మ లభ్యతే. ఆత్మ ప్రాప్యతే పొందబడుతుంది. దేని ద్వారా? పరిశుద్ధమైనటువంటి వస్తువు ద్వారా. దీన్నే మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పున్నారు? నాహం వేదైన తపస నదానేన నచేజ్య శక్యేవ విధో దృష్టిని దృష్టవానసి మాం యథ. ఆ పరమాత్మని ఈ శ్లోకానికి నుంచి అది కూడా సరిపోతుందన్నమాట. అందుకని ఆత్మని ఆ యొక్క పరమాత్మ యొక్క అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా. అయితే ఇవన్నీ ఉపాయాలే. మనం చేస్తున్న సాధనలన్నీ ఉపాయాలు దానికే. ఇవి పరంపరా సాధనలు, జ్ఞానం సాక్షాత్ సాధన. దీని ద్వారా మనం సంపాదించుకునే జ్ఞానం ఉందా అది సాక్షాత్ సాధన. ఇవి పరంపరా సాధనలు. వంటకి ఎలా అయితే కట్టెలు ఉండాలి, బియ్యము ఉండాలి, నీళ్ళు ఉండాలి, పాత్రలు ఉండాలి, అన్నీ ఉండాలి. ఇంకేమన్నీ ఉన్నా ఏది లేకపోతే పని కాదు. అగ్ని ఉండాలి. అగ్ని వంటకు సాక్షాత్ సాధన, ఈ పరంపరా సాధన. అలాగనే ఈ కర్మలన్నీ కూడా పరంపరా సాధనతో అంతఃకరణ శుద్ధిని కలుగచేసి
అంతఃకరణ శుద్ధి రూపమైన సిద్ధి ద్వారా ఏమి ఆత్మానాత్మీకాన్ని మనకి అందించి దాని ద్వారా స్వరూప సాక్షాత్కారాన్ని హేతు కలుగుతాం. అది ఆ హేతుక జ్ఞానం, అజ్ఞానం. అందుకే జ్ఞానం చెప్పున్నారు కదా, జ్ఞానాన్ ముక్తి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం ఏమది కాలేన క్రమక్రమంగా మనం సాధన చేస్తూ ఉంటుంటే దాన్ని విందతంటే ప్రాప్నతి పొందుచున్నాము అనే అభిప్రాయం. అందుకే ఉపనిషత్తులు కూడా న కర్మ నాన ప్రజయా నధనేన త్యాగేనైకే అమృతత్వం ఆనసు. ఆనసు అంటే ఏమిటి? పొందబడుచుంది. ఏం పొందబడుతుంది? అమృతత్వం, మరణరాహిత్యమైనటువంటి స్వస్వరూప సాక్షాత్కారం త్యాగేన. ఏమి త్యాగం? ఇక్కడ నిష్కామమైనటువంటి బుద్ధితో ఏషణా త్యాగముతో ఏమి ఈ విధముగా ఎందులో ఉన్నా ముందు నిష్కామమైనటువంటి బుద్ధి ఉంటే అందులో వారికే కలుగుతుంది. ఎందులోనే గృహస్థాశ్రంలో ఉండి సన్యాసాశ్రంలో ఉంటే మాత్రం ఆ నిష్కామం లేకుండా ఉంటే మాకు కలుగుతుందా? కలగదు. ఆ తత్వశ్రవణానికి విధులు అందరికీ ఫండమెంటల్ ఒకటే కానీ నిన్ను ఉండవు. అది సన్యాసి కానీ, సంసారం కానీ, వానప్రస్థ కానీ, గృహస్థ కానీ ఉన్నటువంటి త్రావులు వెళ్ళడం కాషాయ వస్త్రం వేసుకున్నంత మాత్రం మోక్షం కలుగుతుంది అనేది నభూతో నభవిష్యతి. కాబట్టి తన బుద్ధిని ఎవరు శుద్ధం చేసుకున్నారో వారి స్త్రీ కానీ, పురుషుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, అబ్రాహ్మణుడు కానీ వారు వీరని కాదు, వారందరూ మోక్షానికి అర్హులే. కాబట్టి ఈ విధముగా ఈ శ్లోకాన్ని చెప్తూ కథం లభ్యతే ఇత్యుచ్యతే. ఇంకొకసారి ఆ శ్లోకం అంతిమంలో అవసానం చేస్తున్నారు. తస్య ఆత్మ కామస్యైవ, తస్య ఆత్మకామస్యైవ. అది అంటే ఆత్మకామ, వస్తువును కోరేవాడు వస్తుకామ, ఆత్మను కోరినవాడు ఆత్మకామ. కాబట్టి ఏష ఆత్మ వివృణతే. కేవలం అంతిమలో మరొకసారి వివరిస్తున్నారు, చెప్పినదే. ఇతరుని వరిస్తుంది. ఆత్మకాముడై ప్రయత్నం చేస్తూ స్వస్వరూప స్థితిని పొందాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుందో అక్కడ త్రికరణ శుద్ధిగా, బాహ్య నటనతో ఇక్కడ మాత్రం కుదరదు. బాహ్యంలో ఆత్మజ్ఞానం అనుకోని నటించినా లోపల అంతరంగం ముందు అపరాధములు చేసి మంచివాని వారిని మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. మనం చేసేవాడిని ఆయనకి తెలుసు. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నా, ఎక్కడా లేడు. ఈశ్వర సర్వభూతానం హృదయసే ధృతిష్టతి. సమస్త భూత హృదయకు మనకు సాక్షిగా లోపల ఉన్నాడు. మనం చేసే పని అలా చూస్తూ ఉన్నాడు. తగినదే చేయాలి, చేయరానిది చేయకూడదు. అదేనమాట. ప్రకాశేతి పారమార్థికీం తను స్వాం స్వకీయం స్వ యాథాత్మ్యం ఇత్యర్థ. అంటే అప్పుడు ఈ విధముగా ఎవరైతే ఆత్మను పొందాలన్నటువంటి జిజ్ఞాసతో ప్రారంధవశాత్తు కలిగిన భోగాలు అనుభవిస్తూ పురస్థాశనం ఉన్నప్పుడు అధిక భోగాన్ని ఆశించకుండా ఇవి తప్పవు, ఇవి అనిపించి అడవలేకపోయినా వదలేవి, ఇవి మాత్రం వదిలిపోతే ఏమో మనం పొందుతామని కాదు. మళ్ళీ ఈ ప్రారంభం అక్కడికైనా తీసుకొచ్చి తినిపిస్తుంది, లేకపోతే ఎక్కడికైనా తీసుకొచ్చి తినిపిస్తుంది. అయితే ప్రారంభ విషయం అనుభవిస్తూ గృహస్థాశ్రమం తక్కినవన్నీ కూడా ఏమి పూర్తి వైరాగ్యం ఉండాలని చెప్పారు 3 ఆశ్రమాలు. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వదులుకొని పోవడం కుదురుతుందా? కాదు. ప్రారంభమే మనకు వశాత్తు కలిగిన భోగమును అనుభవిస్తూ అధిక భోగమును ఆశించుకుంటా ఉన్నదానితో తృప్తి నొంది ఎవరైతే ఆత్మ కాముకులై ఉంటారో వారు కూడా ఏమి ఈ యొక్క స్థితిని గమ్యస్థానాన్ని తప్పక చేరుతూ స్వస్వరూపానుభూతులు ఉంటారని మనకి చెప్తున్నది ఈ యొక్క శ్లోకంలో. కించ అన్యత్ అంటే మరీ కూడా చెప్తున్నారు. నా విరతో దుశ్చరితాత్ నా శాంతో నా సమాహితః నా శాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ నా విరతో
దుశ్చరితాత్ నాశాంతో నా సమాహితః నాశాంతమానసో వాపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ నా అవిరతః ఒక పదం, దుశ్చరితాత్ నా అశాంతః నా అసమాహితః నా అశాంత మానసః వా అపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్. ఇది పదవిభాగం. ఇక్కడేమి దుశ్చరితాత్ అవిరతః నా శాంతః అని అన్వయం. చరితం అంటే ఏమిటి, సచ్చరితం అంటే అంతకు అర్థం కదా. ఏమిటి సచ్చరితం అంటే ఏమిటి? సత్ అంటే మంచిది, సత్ అంటే ఏమిటి? మనకి శాస్త్రం ఏం చెప్పింది? విధి నిషేధాలు చెప్పింది. శాస్త్రం ఏది విధించిందో ఆ విధి ప్రకారం మనం ఆచరించుంటే మనము సచ్చరిత్రం అవుతాం. శాస్త్రం ఏది నిషేధించిందో, శాస్త్రం నిషేధించింది మా సురాపానం పిభేత్, మా హింస సర్వభూతానాం, తరువాత మా పరదారాం గచ్చేత్ అని ఈ విధంగా మా సజ్జన కానీ బ్రాహ్మణులు కానీ నహంతవ్య, బ్రాహ్మణ హంతవ్య అన్నారు అనుకోండి మా. కాబట్టి ఈ విధంగా సత్పురుషులు కానీ సజ్జనులు కానీ సదాచారవంతులు కానీ బ్రాహ్మణులు కానీ కష్టపెట్టకూడదని అర్థం అన్నమాట. ఇదేమిటి? ఇది కష్టపెట్టి ఈ విధమైన వక్ర మార్గం వెళితే ఏమంటాం మనం దానికి? అదే దుర్మార్గం అంటాము కదా. ఆ మార్గం ఏమిటి? దుష్ట మార్గము. కాబట్టి అలాగనే దుశ్చరిత్రం అన్నమాట. ఇటువంటి మార్గంలో ఉన్నవాడు శాస్త్ర విధిని భగవద్గీత ఏం చెప్పింది? ఏ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాగతి. అది శాస్త్ర విధిని వదలి తన ఇష్ట ప్రకారముగా చేయువాడు, అదే కదా అర్థం దానికి. శాస్త్ర విధి విసృజ్య అంటే విడిచిపెట్టి, శాస్త్ర విధి విడిచిపెట్టి తన ఇష్ట ప్రకారంగా చేయవాడు సిద్ధిని పొందడు, సుఖమును పొందడు, ఉత్తమ గతి వానికి సున్నా అని చెప్పాను 16వ అధ్యాయంలో లాస్ట్లో అంత్యంలో ఉన్న శ్లోకాన్ని ముందుగా రెండోది. కాబట్టి దాని తర్వాత చెప్పిన శ్లోకమే 16వ అంత్యంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. ఇహ ఈ లోకములో ఎందుకు చెప్పాడు? మొట్టమొదటి ఏం చెప్పాడు? సిద్ధి సుఖాన్ని పొందాడు, ఉత్తమ గతి కూడా లేదని చెప్పి అందువలన, తస్మాత్ అంటే అందువలన, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఇది చేయాలన్నా ఇది చేయకపోవాలన్నా శాస్త్రమే. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. దేనికి? కార్యము అకార్యం. కర్తుం యోగ్యం కార్యం, కర్తుం యోగ్యం కార్యం. ఏది కార్యం అంటే చేయడానికి యోగ్యమైనటువంటిది ఏదంతో దాని కార్యం అంటారు. నా కర్తం యోగ్యం అకార్యం, చేయడానికి యోగ్యము కానటువంటిది అంటే శాస్త్ర నిందితమైంది అకార్యం. కాబట్టి ఇది కార్యము ఇది అకార్యము అనే వివేచన బుద్ధిని మనకి ఇచ్చాడు తెలుసుకోవడానికి. అందుకు చెప్పాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే. తే అంటే నీకని అర్థం. అర్జునుడు చెప్తున్నాడు కదా అక్కడ. కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. శాస్త్ర విధానంలో చెప్పబడినటువంటి జ్ఞాత్వా అంటే చక్కగా తెలుసుకుని ఇహ ఈ లోకంలో కర్మకర్తం అర్హసి, కర్మ చేయటం తగిన వాడు ఉన్నావు అని చెప్పారు. అలా లేకుండా అందుకే ఇక్కడ అదే చెప్తున్నారు. దుశ్చరితాత్ అవిరత విగత రత విరత. ఏమి ఆ విధంగా లేకపోతే ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమిటి? అవిరత చెప్పాడు కాబట్టి అది నిషేధార్థం. కాబట్టి ఇక్కడ విరత అంటే ఏమిటి? రెండు అర్థాలు అక్కడ. విశేషణ రత విరత తీసుకుంటే నా అక్కడ అవిరత అన్నాడు. నా ప్లస్ విరత అవిరత అంటే ఆ రతి నుంచి అంటే ఆ దుశ్చరితమైన కర్మలయందు ఆసక్తమైన చిత్తం ఉందా దాన్ని విరమింపకపోతే నా శాంత కదాపి వానికి శాంతి ఉండదు. వానికి శాంతి ఉన్నదంటే అర్థం ఏమిటి? స్వస్వరూపమైనట్టి ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారము కానీ దాని వాసన కానీ ఉండదు అర్థం. కూడా శాంతం అంటే ఎప్పుడు? అప్పుడు కదా శాంతం మామూలు వస్తువులతో శాంతం కాదు ఇక్కడ చెప్పేది. అటువంటి వానికి నా శాంత అంటే
ఆ స్వరూప సాక్షాత్కార యోగ్యుడు కాలేదు కాబట్టి శాంతం లేదు. అది నా విరత అంటే దుశ్చరితాత్ నశాంత, దుశ్చరితాత్ అటువంటి ఆయన శాస్త్ర నిషిద్ధమైన కర్మల నుండి అవిరత విరతి పొందని వానికి శాంత నా శాంత. తరువాత నా అసమాహిత, ఇక్కడ నా అసమాహిత అన్నారు. నా సమాహిత అంటే ఇక్కడ ఏమిటి, మనకి సమాహిత చిత్తుడు అసమాహిత చిత్తుడు. సమాహిత చిత్తుడు ఎవరిని అంటారు? ఏకాగ్ర మనస్సు ఎవరికి ఉందో వారిని సమాహిత చిత్తుడు అంటారు. సమ్యక్ ఆహిత అంటే కూడుకున్నటువంటిది, చక్కగా కూడుకున్నటువంటి చిత్రం. ఏమి చిత్రం అది? ఏకాగ్రమైన చిత్తునికి సమాహిత చిత్తుడు అంటారు. నా అసమాహిత అది అంటే ఇక్కడ ఆ ఏకాగ్రం రావాలి అంటే ఉండాలి, ఇంద్రియాలన్నీ మన స్వాధీనానికి తెచ్చుకోవాలి. ఎందుకంటే దిగుని అశాంత మనసు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనసు తీసుకోకుండా ఇంద్రియాలన్నీ కూడా స్వాధీనం మనం చూసుకోవాలి. ఇంద్రియములు ఆ విషయభూముల యందు శబ్దస్పర్శలు రసగంధాదులు పోకుంటా అంటే పూర్తి వైరాగ్యం ఉన్నవాడు పోకూడదు. ఎందుకు అనుకున్నాం కదా, మరి గృహస్థాస్తుల్లో ఉండి పోకుంటే ఎలాగోతాయి, పనులు నడవు, పోతాయి. కానీ పూర్వజన్మ ప్రారంభ వశాత్తు ఏది అనుభవిస్తూ తృప్తి నొంది ఆ మళ్ళీ అనుభవించిన యొక్క వాసనను మాత్రం లోపల ఉంచుకోకూడదు. ఆ వాసనావాసితమైన చిత్తమే జన్మకు కారణము. వాసనల దాని యొక్క సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం అనేది అది ఎప్పటికప్పుడు పెర్ఫెక్ట్గా ఉంటే సంస్కారము పర్వాలేదు, దాన్ని మళ్ళీ మాటికి ఉద్బోధకం రాదు. అది దాన్ని అంటుకుంటేనే ఉద్బోధకం వస్తుంది. కాబట్టి ఆ విధముగా ఇంద్రియములను ఏకాగ్రతగా చేసుకోవడం అంటే ఇంద్రియం నిగ్రహిస్తే మనకి ధ్యేయం వస్తుంది, ఏకాగ్రత ఉంటుంది. అటు నిగ్రహం లేని వారికి ఎప్పుడూ కూడా ఈ ఆత్మ తెలియపడదు, దీని స్వరూపాన్ని చూడలేని అర్థం. నా అశాంత మానస, ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నా అశాంత మానస, శాంతంగా ఉంటే చక్కగా కూర్చుంటాడు. అశాంతి ఉన్నాడు కూర్చోగలడా? ఆయన శరీరం సరిగా ఉంటుందా? ఆయన కూర్చోగలడా? మనస్సు చింత లేకుండా ఉంటుందా? అందుకని చపలత్వం మనస్సుకు లేకుండా అంటే సంకల్ప వికల్పాత్మకం మనః, ఆ సంకల్ప వికల్ప రహితమైనటువంటిది ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు అనమాట అశాంతం. అవి అని ఒక్కదాని వల్ల వా అంటేది ఇది కాకపోతే అదేని, దాని కాకపోతే ఇదేని అని అర్థం అనమాట. ఇకేమి ఈ విధంగా చెప్పి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయ, ఏనం ఈ ఆత్మని ఈ విధమైన విశేషణంతో మొట్టమొదటి పొందపడదని చెప్పారు. ఇప్పుడు దేని ద్వారా పొందుతాం అనే ప్రశ్న వస్తే ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయానం ఆత్మానం, ఈ ఆత్మను ప్రజ్ఞానమన్నా విజ్ఞానమన్నా ఒక్కటే. ఏమండి రావుపసరికి వచ్చింది కాబట్టి ప్రజ్ఞానమైంది, వియోపసరికి వస్తే విజ్ఞానం అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజ్ఞానం అంటే ఏమిటి? మామూలు జ్ఞానం కాకుండా అత్యుత్తమైనటువంటిది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు మామూలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానబోధనే ధాతువు నుంచి తెలుసుకోవడం. ఇప్పుడు మనం ఇవన్నిటితో విచారించింది ఏం తెలుసుకున్నాం? ప్రజ్ఞానం అంటే విజ్ఞానమో జ్ఞానం, జ్ఞానము విజ్ఞానం. ఒకటి జ్ఞానం శాస్త్రజ్ఞానం, రెండవది అనుభవ జ్ఞానం. శాస్త్రంలో చెబుతుంది నిమ్మ పండు పులుపుగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అది ఎన్ని రోజులు మనం వన్ని వేసినా ఆ పులుపు తెలియదు మనకి. కాబట్టి వాళ్ళు వేయాలి, ఎందుకంటే ఆ సంస్కారం రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నిమ్మకాయని కోసి పిండుకుంటే పులుపు తెలుస్తుంది. ఇక్కడే ఒక సూక్ష్మమైన మాట, స్వస్వరూపంలో ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం నాకు కలిగింది అని ఎవరైనా చెప్తారు అనుకోండి, ఆ పులుపు ఎలాగుందని ఎవరిని అడిగితే ఏం చెప్తాడు? పులుపు ఎలాగుందని అడిగితే ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తాడు? బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు. అది ఎవరితో వాడికి తెలుసు. స్వస్వరూపం ఉన్న తర్వాత ఈ ఆత్మ ఎలాగుందని ఎవడు వర్ణించాడంటే వాడు ఆత్మజ్ఞానం కలగలేదు. కేంద్ర ప్రశ్న చెప్తున్నాడు. తెలుసుకున్నాడంటే వాడు తెలియనివాడట. నేను తెలుసుకున్నానంటే అప్పుడే వాడు తెలియనివాడు. ద్వైత సిద్ధి, అద్వైత సిద్ధి అలా ఉండిపోతాడు అంతే. కాబట్టి ఈ విధముగా ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయ, ఆ యొక్క విశేష జ్ఞానం తెలుసుకొని అని చెప్తున్నారు. దాన్నే భాష్యకారులు కూడా ఆ ప్రతిపు వివరిస్తున్నా. దుశ్చరితాత్ ప్రతిషిద్ధాత్, అది ఏది ప్రతిషిద్ధం? శృతి స్మృతి అవిహితాత్. అది
విహితం అంటే శృతి స్మృతులు చెప్పినది చేయడం విహితం. అవిహితం అంటే శృతి స్మృతుల్లో నిషేధించినటువంటి మార్గములో ఎవడెళ్తాడో వాడి దుశ్చరిత్రం విశదీకరించారు. విహితాత్ స్మృతి అవిహితాత్ అంటే పాపకర్మణ అవిరత, పాపకర్మము నుండి విరమింపబడాలి. దాన్ని ఇంకొక వాక్యం అనుపరత అంటే భాషలో 2-3 పదాలు ఇస్తూ ఉంటుంటారు. ఈ విధముగా ఇక నా అసమాహిత అంటే చెప్తున్నారు నా అపి ఇంద్రియ లౌల్యాత్ అదనమాట. అశాంత అనుపరత ఇంద్రియముల యొక్క లౌల్యం అంటే లోలత్వం. చిన్నవాడు ఏం చేస్తాడు, ఏది పట్టుకుంటే అదే తినాలనుకుంటాడు, ఎందుకంటే లోలత్వం అది. అందుకే నది చిత్తశిలాలను శంకరాచార్యులు చెప్పుకున్నారు. వేరు చిన్నవాడికి లాలించడానికి మొన్న తినేటప్పుడు బెల్లం పెడితే ఊరుకుంటాడు. అలాగే ఏదో ఒకటి ఈ చిత్తం అటు ఇటు పోతుంటే ఎందుకండి ఇవన్నీ మనకి, ఈ సత్సంగాలు ఎందుకు, ఇవి ఎందుకు, అవి ఎందుకు, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్తే హాయిగా మా చిత్తం ఏమవుతుంది లగ్నం అయిపోయింది అనుకుంటున్నాను. అంతవరకు చిన్న కుర్రవాడికి బెల్లం ఇచ్చిన మాదిరిగా ఉంటుంది, కుక్కతో ఒక బద్ద కట్టిన మాదిరిగా ఉంటుంది. అర్థమైంది? బద్ద ఎక్కుతే మామూలే, మళ్ళీ ఆ సినిమా నుంచి వచ్చిన దానికి శాశ్వత ఎందుకు తిరుగుతుందా. అందుకని ఆ లౌల్యత్వం పోవాలి అంటే ఇంద్రియానికి ఆధారభూతమైనది ఏదో దాని వైపు చూస్తూ ఉంటుంటే ఆ లౌల్యత్వం పోతుంది. దానికోసం ప్రయత్నం చేసిన నాపి అసమాహిత అనేకాగ్రమణా విక్షిప్త చిత్త, విక్షిప్త చిత్తుడికి ఎప్పుడూ కూడా ఆత్మసాక్షాత్కారం కలగదు. అది చెప్తున్నాడు విక్షిప్త చిత్తుడికి. సమాహిత చిత్తోపి తత్సమాధానం ఫలార్థిత్వాత్ నాపి అశాంత మానస అంటే వ్యాపృత చిత్త. అక్కడికి ఏంటంటే 3-4 అర్థాలు ఇచ్చిన వ్యాకుల చిత్త, వ్యాపృత చిత్త, చంచల చిత్త. అటువంటి వారికి ఎప్పుడూ కూడా ఆత్మ నలభ్య. ఎవరికి లభ్యమవుతుంది? ప్రజ్ఞానేన. ప్రజ్ఞానం అంటే ఏమిటి? బ్రహ్మ విజ్ఞానేన. ఎందుకంటే ఈ బ్రహ్మ వేయడము శాస్త్రాలు చదువుకొని చూస్తుంటాం, ఇప్పుడు ఈ కంప్యూటర్ అన్నీ చూస్తుంటాం. ఇది ప్రజ్ఞ. ఏమి హెలికాప్టర్ని కనిపెడుతుంటుంటాం, విమానాలు కనిపెడుతుంటుంటాం, మేధాశక్తితో అనేక రకరకాల ఫ్యాక్టరీలు కనిపెడుతున్నాం. ఆ ప్రజ్ఞ ఏమో అనుకుంటారని శంకరాచార్యులు చెప్పారు. ఈ ప్రజ్ఞ అంటే బ్రహ్మ విజ్ఞానేన. అది విజ్ఞానం అనేది అన్నీ ఉంటుంది. శాస్త్రాన్ని అనుభవం తెచ్చుకుంటే శాస్త్ర విజ్ఞానం, బ్రహ్మాన్ని అనుభవం తెచ్చుకుంటే బ్రహ్మ విజ్ఞానం. ఏనం ఆత్మానం అదేనమాట. ప్రాకృతం ఆత్మానం ఆప్యాత్. ప్రకృతం ఆత్మ అంటే మనకి ప్రకృతి వర్తమానంలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే మనము విశదీకరించుకుంటున్నామో అటువంటి ఆత్మతత్వాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు అంతిముడు ఇంకొకసారి పై ఇచ్చిన దానికి ఆపోజిట్కి ఉంటే రావంటున్నాడు. ఎస్తు దుశ్చరితాత్తు దుశ్చరితం ఉన్నవాడు, ఇక విరత అవిరత దుశ్చరిత్రను వదలనవాడు, ఇంద్రియ లోలుడికి సమాహచితుడు కాని వాడికి సమాధాన ఫలాదపి ఉపశాంత మానసశ్చ ఇది రాదంటున్నాడు. ఎవరికి కలుగుతుంది అంటే ఆచార్యవాన్ ప్రజ్ఞానేన యథా ఉక్తం. అది దీనికి 2 ఉండాలి. శాస్త్రము, ఆచార్యం. కేవలం శాస్త్రజ్ఞానంతో ఎప్పుడూ కూడా తృప్తి పడకూడదు. ఇది నాకు తెలిసి అనుకోకూడదు. శాస్త్రజ్ఞానంతో ఎన్ని వంటకాలు చేస్తుంటారు, ఊరిక మాటికి పుస్తకం పెట్టుకుని ఎంత వైపు చూసినా ఉప్పు పప్పు ఎక్కువ అయిపోతూనే ఉంటుంటారు. వంట వండే వాళ్ళ దగ్గర ఉంటే చక్కగా ఏమి తొందరగా వంట పట్టుకుంటుంది. అలాగనే ఈ తెలిసినటువంటి మహాత్ముల దగ్గర కొంతకాలం ఉండి పరిచర్య చేస్తూ, లేకపోయినా అప్పుడప్పుడు గృహస్థాశ్రమంలో ఉండి 1 వారం రోజులు ఉండాలి. ఈ గురువుగారు మంత్రం ఇచ్చిన తరువాత ఏంటో మా గురువుగారు 12 ఏళ్ళు కానీ కనపడలేదు అంటారు కొంతమంది. అంటే గురువుగారు మనకు కనబడతారా? గురువుగారి ప్రతి సంవత్సరం పోవాలి. ఎన్ని పనులున్నా పోవాలి. పోయి 1 వారం రోజులు ఉండాలి. వెళ్ళినట్టనే రానుకోండి రిజర్వేషన్ తీసుకొని గురువుగారు తొందర అంటే వారికి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి. 5-6 రోజులు ముగించుకొని అక్కడ ఉండి ఆ 4-5 రోజులు మనం ఇంతవరకు చేసిన సాధన విషయాలు విన్నవించుకుంటూ, ఇంకా ఏమైనా లోపాలుంటే దిద్దుకుంటూ కొత్త సాధన తెలుసుకుంటూ వచ్చిన వారికే జ్ఞానం. డాక్టర్ గారు కూడా ఆరోగ్యం బాగు ఏమి చెప్తారు? మళ్ళీ ఈ మందులు అయిపోయిన తర్వాత 6 మాసాలకు ఒకసారి కనబడండి అంటారు. ఇప్పుడు డాక్టర్ గారు మన ఇంటికి వస్తే మనం అక్కడ పోవాలి. దీన్ని జాగ్రత్త కొట్టాం ఏమో మళ్ళీ, ఎందుకంటే శరీరం బాగులేకపోతే ఏమైపోతుంది భయం మీద డేట్ వేసి పెట్టుకొని ఎప్పుడు డేట్ వస్తుందా చూస్తూ ఉంటుంటాం.
ఈ శరీరం అనిత్యమైనటువంటి నిత్యమైన దాన్ని బోధించిన గురువు దగ్గరికి వెళ్ళాలంటే అన్ని ఆటంకాలే ఏమి ఇలా కాకుండా అందుకు శాస్త్ర ఆచార్య శాస్త్ర జ్ఞానము ఆచార్య చెప్పినటువంటిది స్వానుభూతిని యథావుక్తం ఆత్మానం ప్రాప్నోత్యర్థ. ఈ విధముగా ఇటువంటి ఆత్మతత్వాన్ని కావలసిన యోగ్యతని సత్కర్మనిష్టను కూడా భగవద్భక్తిని ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ యొక్క గురుదేవులు ఈరోజు ఇచ్చినటువంటి మాతాజీ గారు అందరూ అనుగ్రహించి సదా రక్షించదురుగాక. ఓం